హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే నీకు చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇవేంటంటే స్టిక్స్ నేను నిన్న నైట్ మనం కరివేపాకు ఒలిచేసి ఒక కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాను అని చెప్పేసి ఒలిచాను కదా. ఆ ఒలిచేటప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే కరివేపాకు పుల్లలతో బ్రష్ చేస్తే మంచిది అని చైత్రాకు చెప్పింది. మేమిద్దరమే కదా కరివేపాకు ఒలిచాము, పక్కన అమ్మ కూడా కూర్చొని చెప్తుందనమాట మంచిది అని. ఇంకా అమ్మ మర్చిపోయింది, పొద్దున్నే అమ్మ గుర్తులేదు. అయితే ఇంకా అమ్మ బ్రష్ చేసి వచ్చి కూర్చుందనమాట. అయితే పిల్లలిద్దరిని నిద్ర లేపి లేవనరా స్కూల్కి టైం అవుతుంది కదా, బ్రష్ చేసేసి స్నానాలు చేయండి అని చెప్పేసి లేపాను. ఇంకా నేను కూడా అమ్మతో పాటు బయట కూర్చున్నాను అనమాట. చైత్రాకి అప్పుడు గుర్తొచ్చింది, నిన్న నైట్ కరివేపాకు పుల్లతో బ్రష్ చేస్తే మంచిది అని చెప్పేసి అమ్మమ్మ చెప్పింది కదా అని లోపల ఎక్కడో దాచిపెట్టిన, అంటే నిన్న నైటే చెప్పగానే దాచిపెట్టుకుంది. ఆ దాచిపెట్టుకున్న పుల్లలు తీసుకొని వచ్చి నేను దీంతో చేస్తాను, నాకు అమ్మమ్మ చెప్పింది కరివేపాకు పుల్లలతో బ్రష్ చేస్తే మంచిది అని చెప్పేసి తీసుకొని వచ్చిందనమాట. మా అమ్మేమో నేను అసలు మర్చిపోయాను, నాకు అసలు గుర్తు కూడా లేదు, నిద్ర రావడంతోనే గుర్తుపెట్టుకొని మరీ తీసుకొని వచ్చింది అని చెప్పేసి మేమందరం నవ్వుకున్నాము. కానీ ఇంకా ఆమెకి నచ్చలేదనమాట. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అనుకుంది కానీ నచ్చలేదు. మళ్ళీ అటే తిరిగిద్ది. నవ్వులు అసలు ఒకసారి నవ్వులు పేస్ట్ ఉన్నట్టు అంత తీయగా చక్కగా ఉండదు, వగరగా ఉండిద్ది. బాగుందా చైత్ర? బాగుందా? ఇప్పుడు పళ్ళు చైత్రకి ఒక అలవాటు ఉంది. చైత్రకి కాదులేండి, ఆల్మోస్ట్ పిల్లలందరికీ చిన్నప్పుడు మనకు కూడా ఉన్న అలవాటు ఏంటంటే బ్రష్ చేయమంటే పేస్ట్ తినేయడం. చిద్వి అంత ఏమి పట్టించుకోడండి, అంటే టేస్ట్ బాగుంది కదా అని తినేయడం అలా ఏం చెయ్యడు. బ్రష్ చేసామా వచ్చేసామా అన్నట్టుంటాడు. కానీ చైత్ర అట్లా కాదు, అక్కడ కూర్చొని చేతికి ఎంత వస్తే అంత తినుకుంటా కూర్చునిద్ది అనమాట. గంటలు చేసేది బ్రష్. ఆమె చేసేదానికంటే తినేది ఎక్కువ. అయితే ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం ఏదైనా టేస్ట్ ఉంటుందేమో బాగుంటుందేమో అన్నట్టుగా నిజంగానే చేయమంది కదా, మంచిది కరెక్టే, టేస్ట్ కూడా బాగుంటుందేమో అని వెళ్ళి కూర్చొని చేస్తూ ఉంది. అస్సలు నచ్చలేదు ఆమెకు టేస్ట్. ఇంకా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది అనమాట ఏంది నచ్చలేదా అంటే లేదు బాగుందని చెప్తుంది. కానీ ఇంకేదో పైన అలా చేసి మళ్ళీ పేస్ట్తోనే చేసి వచ్చారు. నిన్న దోసపిండి వేసాను కదండి, ఇంకా మా ఇంట్లో ఒక 2-3 రోజులు దోశలే ఉంటాయి. ఈ మా వాళ్ళకి విసుగొచ్చేసింది అనమాట. పొద్దున సాయంత్రం దోశలు తిన్నారు అంటే ఇంకా విసుగొచ్చేసి ఇంకా దోశలు చాలు అని చెప్పేసి అంటారు. నేను ఎందుకనో తెలియదు కానీ దోసపిండి కొంచెం ఎక్కువ వేస్తానండి. ఇడ్లీ పిండి అనుకోండి ఆ రోజుకి ఆ నెక్స్ట్ డేకి ఇంకా అంతే, ఏదైనా మిగిలితే థర్డ్ డే కొంచెం అట్లా మిగులుతుందేమో. కానీ దోసపిండి ఎందుకనో కానీ నాకే తెలియకుండా ఎక్కువ పోసేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి అయితే 4 days కూడా వస్తుంది. ఎలాగో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి పెట్టేస్తాను. 3-4 days ఈజీగా వచ్చేలాగా పోస్తాను. నాకే తెలియదు అనమాట ఎందుకంత పోస్తాను. ఎక్కువ పడిపోయిద్దండి. నేను అంటే పిండి ఉంటే ఏమైద్ది వాడుకోవచ్చు కదా, ఫ్రిడ్జ్ ఉంది కదా అన్నట్టుగా పోసేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మా వాళ్ళకి మాత్రం బోరు కొట్టేసిద్ది అనమాట రోజు ఒకటే టిఫిన్ తినాలంటే. తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. వాళ్ళు టిఫిన్ తినేసి వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా ఎప్పుడో 12:30కో 1:45కో అట్లా వస్తారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా, మేము కూడా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి దోశలు పోసుకుందామని వచ్చాము. అయితే ఫ్రేమ్ పెట్టాను, నేను కెమెరా ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఫ్రేమ్ అంతా ఆయనే ఉన్నారు, నేను పట్టట్లేదు. ఓ పక్కన ఒక సైడ్ నుంచి పోయి దోశలు నేను కూడా కనిపిస్తానని చెప్పేసి చెప్తున్నా. మా ఆయన ఏమో సైలెంట్గా ఉంటారు కానీ ఆయన చూసి ఒక్క చూపులో 100 బూతులు ఎత్తుకోవచ్చు అబ్బా. ఏం ఈ వీడియో చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది అబ్బా. సారీ, నేను ఎందుకు ఏడుపు మొహం వేసుకొని ఉంటావు, కొంచెం నవ్వచ్చు కదా అని అంటే వచ్చిరని నవ్వారు. అప్పుడు కూడా మేము నవ్వుకున్నాం. ఆ వీడియో ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు కూడా, అంటే ఇది నేను వీడియోస్ అంతకు ముందులాగా లేట్ చెయ్యట్లేదండి. ఎందుకనంటే అంతకుముందు డే బై డే వీడియోస్ వచ్చాయి కాబట్టి ఒక వీడియో రెడీ అవ్వడానికి నాకు ఒక 2 days 3 days అలా పట్టేది. కానీ ఇప్పుడు రోజు పెడుతున్నాం కాబట్టి ఫ్రెష్గా జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. ఒక 2 days అవుతుంది, నిన్న కాక మొన్న జరిగింది. వెంటనే పెట్టేస్తున్న వీడియో. అది నాకు మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నవ్వుకుంటున్నాను అనమాట. మా ఆయన సైలెంట్ కిల్లర్ అండి, అసలు ఏమీ లేనట్టు ఏమీ తెలియనట్టు ఉంటారు కానీ సైలెంట్గా జోకులు వేస్తూ ఉంటారు. దోశలు మా ఇంట్లో నాకంటే మా ఆయనే మంచిగా పోస్తారనమాట. అందుకని దోశలు పోసిన ప్రతిసారి నేను మా ఆయనతో పాటే దోశలు పోయించుకొని తింటా ఉంటాను. ఒక్కోసారి ఈ రోజు సరిగా రాలేదు, అందుకని నేను పిల్లలకు పోసిచ్చాను, ఎంత మంచిగా వచ్చాయో నువ్వేంది ఎలా పోసావు అని చెప్పేసి అంటున్నా అనమాట. ఫస్ట్ పోసే దోశలు కదా ఇలానే వస్తాయి,
వీటి తర్వాత మంచిగా పోస్తాను అని చెప్తున్నారు. ఇంక ఇద్దరము టిఫిన్ చేసేసిన తర్వాత ఆయన వర్క్ ఆయన వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎందుకనో నాకు ఏమనిపిస్తుందంటే ఈ వీడియో మొత్తం నేను ఏదో ఒకటి తింటూనే ఉన్నానమాట. తిని ఇంకా లడ్డుగైపోతానేమోనని చెప్పేసి భయం వేస్తుంది. మళ్ళీ నేను డైట్స్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే డైట్ అంటే నేను పెద్దగా కడుపులు మార్చేసుకొని అలా కాదు, నేను ఒక ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటాను కాబట్టి కొంచెం ఒక 2-3 కేజెస్ అలా తగ్గాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఆ వీడియోస్ కూడా నేను ఏం తింటున్నాను, ఎలా తగ్గుతున్నాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసరికి నిన్న అదే మాకు రెగ్యులర్గా కూరగాయలు కనిపించాయి అంటే అవి నాకు నానే తీసుకొచ్చిస్తారు. కూరగాయలు ఏమేమి తీసుకొచ్చారంటే ఎప్పుడు టమాటాలు చిక్కుడుకాయలు తీసుకొని వస్తారు కదా, ఈసారి దొండకాయలను దోసకాయలు తీసుకొని వచ్చారు. అదే నేను దోశలోకి చట్నీ చేశాను కదా, అది దోసకాయ చట్నీయే అనమాట. దోసకాయ చట్నీ నాకు చాలా ఇష్టం అండి, బాగుంటుంది. ముక్కల చట్నీ చేస్తారు కదా, అదే చేశాను నేను కూడా. దొండకాయ ఫ్రై చేసి దోసకాయ పచ్చడి ఎలాగో ఉంది కదా, ఈ రోజుకి ఇంకా సరిపెట్టేసుకుందాంలే అని చెప్పేసి దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా టిఫిన్ అంటే పిల్లలు కూడా వచ్చేసారు. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి అంట్లు తోమాను. మళ్ళీ ఇదేంటంటే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత తోముతున్న అంట్లు అనమాట. నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే పొద్దున్నే టిఫిన్ చేసిన తర్వాత వచ్చే అంట్లు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత వచ్చే అంట్లు, తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి కంపల్సరీ మా పిల్లలకి ఏవో ఒక స్నాక్స్ ఉండాలండి. ఒకవేళ పొరపాటు నేనేమైనా ఇంట్లో కొంచెం బిజీగా ఉండి స్నాక్స్ ఏమైనా చేయకపోతే బయట నుంచి అన్నా తెచ్చుకొని తింటూ ఉంటారు. అంటే మాకు కింద ఏవో ఒకటి ఇక్కడ అమ్ముతూ ఉంటారు కాబట్టి ఏవో ఒకటి తెచ్చుకొని తింటూనే ఉంటారనమాట. సాధ్యమైనంత వరకు నేను ఇంట్లోనే చేసి పెట్టడానికి చూస్తాను, అలానే చేస్తాను. ఎప్పుడైనా నేను చేయకపోతే అలా తెచ్చుకుంటారు. అయితే ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేశాను అంటే మళ్ళీ అవి ఒక ప్లేట్లు, స్నాక్ ప్రిపేర్ చేసిన బాండీలు ఇవన్నీ, తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ అది చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అంట్లు చూస్తుంటే ఒక 3-4 సార్లు ఈ అంట్లు తోముకోవడానికే సరిపోతుంది అబ్బా మ్యాక్సిమం టైం. అసలు చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే నేను పుట్టింది ఈ అంట్లు తోమడానికైనా అన్నట్టు అనిపించింది అనమాట. ఎన్ని అంట్లండి, తప్పదు మరి, పిల్లలకి చేసి పెట్టుకోవాలి, మనం కూడా తినాలి అంటే ఇంకా ఇవన్నీ వస్తూనే ఉంటాయి, తప్పదు ఇంకా. మరి ఇవన్నీ తోముకుంటేనే కదా మళ్ళీ ఏదైనా వండుకొని తినాలన్నా కూడా ఉండేది. బట్ నాకు ఇష్టం లేని పని అండి, నాకు బట్టలు ఉతకడం కానీ అంట్లు తోమడం కానీ అస్సలు ఇష్టం ఉండదు అనమాట. కాకపోతే ఇవి రెండు అయితేనే మనకి ఇల్లంతా కూడా నీట్గా ఉన్నట్టు ఉంటుంది. అంటే వంట చేసేసుకోవాలంటే మనకి ఎక్కువ టైం ఏమి పట్టదబ్బా, ఒక గంట లోపల అయిపోతుంది. అయితే నేను వంట చేయడం కొంచెం ఇష్టంగానే చేస్తా. అంటే నేను బాగా చేస్తానా, యావరేజ్గా చేస్తానా, అసలు చెడగొడతాను, ఇవన్నీ పక్కన పెడితే పర్లే, నేను ఇష్టంగానే వంట చేస్తాను. కానీ ఈ అంట్లు తోమడం బట్టలు ఉతకడం మాత్రం నాకు అస్సలు ఇష్టం లేని పనులు అనమాట, నేను చేయలేను. వాషింగ్ మిషన్ అయితే కొనిపించారు, బట్టలు ఉతికే పని అయితే తప్పింది, కానీ అంట్లు గురించి మాత్రం నేను అసలు తప్పించుకోలేకపోతున్నాను అనమాట. రోజుకి 2-3 సార్లు, కుదిరితే 4 సార్లు కూడా అంట్లు తోమవలసి వస్తుంది. నాకైతే విసుగు పుట్టిపోతుంది అబ్బా, ఈ అంట్లు నేను తోమలేకపోతున్నాను. చాలా మంది హౌస్ వైఫ్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి. ఒకళ్ళు అంట్లు తోమడమే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి బట్టలు ఉతకడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి వంట చేయడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో ఇల్లంతా చిమ్మేసుకొని తర్వాత మాప్ పెట్టేసుకోవడం, ఎక్కడొక్కడ సర్దుకోవడం ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అలా హౌస్ వైఫ్స్కి ఇష్టం ఉంటుంది అనమాట. అలా నేను ఇల్లు నీట్గానే పెట్టుకుంటాను, వంట కూడా చేస్తా. బట్ నాకు ఈ అంటులు బట్టలు ఉతకాలంటే నాకు అస్సలు ఇష్టం లేని టాస్క్ అబ్బా. మీలో ఎవరికి అంటే ఇష్టం లేని పనులు అంటూ ఇంట్లో చేసే పనులు కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఏంటో నాకు కూడా కామెంట్ చేయండి. హౌస్ వైఫ్స్ అనమాట, చాలామంది హౌస్ వైఫ్స్ మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇంట్లో అన్ని పనులు ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు తప్పదబ్బా, మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి చేసుకుంటాము. కాకపోతే ఇష్టం లేని పని అంటూ ఒకటి ఉంటుంది ఇంట్లో చేసే పనులు, అదేంటో కామెంట్ చేయండి. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి, వీళ్ళని నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంట ఆడుకొనిస్తాను. ఆ తర్వాత స్నాక్స్ ఏమైనా పెట్టేస్తాను అనమాట. మళ్ళీ అంటే కొంతసేపు ఆడుకుంటారండి, మ్యాక్సిమం ఆడుకుంటారులేండి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్సే కాబట్టి పెద్దగా వీళ్ళకి ఏమీ వర్క్ ఉండదు కాబట్టి మధ్యాహ్నం నుంచి వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ ఎప్పుడో మళ్ళీ క్లాస్ ఉంటుంది, ఈ టైం అంతా కూడా ఖాళీగానే ఉంటారు. ఇక స్నాక్స్ ఏమైనా పెట్టేద్దాము అని చెప్పేసి నేను అంట్లు తోమేసిన తర్వాత ఏం చేయాలి అని అంటే చాలా రోజుల నుంచి కార్న్ఫ్లెక్స్ అలానే ఉండిపోయినాయండి. మా ఇంట్లో పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఈ కార్న్ఫ్లెక్సే అనమాట. కార్న్ఫ్లెక్స్ కానీ తర్వాత అటుకులు, వేరుశనగ పప్పు, ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఉప్పు కారం కరివేపాకు కలిపేసాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను రెగ్యులర్గా పిల్లలకి చేసి పెట్టేదే అనమాట. కాకపోతే ఈ మధ్య నేను కొంచెం చెయ్యట్లేదు, అంటే వేరేవి వీళ్ళు పిల్లలు ఏంటంటే చెప్తున్నాను కదా, ఈ హాలిడేస్లో ఇంట్లో ఉండడం ఏమో కానీ ఫోన్లో కాదు,
టీవీలో కూడా యూట్యూబ్ వస్తుంది కాబట్టి ఏమేమి వస్తున్నాయి, ఏమేమి చూస్తున్నారు, ఎవరు ఏం తింటున్నారు అవన్నీ కూడా చూసేసి అది చేయమా ఇది చేయమా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు అడిగినవి చేసి పెడుతూ ఉన్నాను కాబట్టి ఈ మధ్య కొంచెం ఈ మిక్చర్ చెయ్యట్లేదు. ఇంకా ఈరోజు చేశానమాట. చాలా రోజులు అయిపోతుంది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఈరోజు ఏం లేవు కదా, ఇది చేసి పెడదాము అని చెప్పేసి ఇంకా రెడీ చేసి ఉంచాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి పెట్టేశాను అనమాట. నేను వాళ్ళు రాకముందే ఫ్రై చేసినప్పుడే తినేసాను. నాకు కూడా చాలా ఇష్టం అండి మిక్చర్, చాలా బాగుంటుంది అన్నట్టు. ఇంకొక విషయం అబ్బా, మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నేను వీడియో స్టార్టింగ్లోనే అడిగానో లేదో గుర్తులేదు, నాకు ఎందుకో ఈరోజు ఇంట్రడక్షన్ ప్రాపర్గా చెప్పినట్టు అనిపించలేదన్నమాట. అందుకని మళ్ళీ అడుగుతున్నా, మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ పెట్టినప్పటి నుంచి నేను గమనించింది ఏంటి అంటే, నాకు తెలిసిన విషయాన్ని నేను వీడియోస్లో షేర్ చేయడంతో పాటు నేను ఇలా చేస్తున్నాను, ఇలా నడుస్తుంది, లైఫ్ ఇలా ఉంది అని అన్నప్పుడు నాకు తెలియని విషయాన్ని ఏదైనా మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు కూడా కామెంట్స్ రూపంలో ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అని చెప్పేసి నాకు కూడా కొన్ని టిప్స్ చెప్తూ ఉన్నారు. నేను నేర్చుకుంటూ ఉన్నాను, నాకు తెలిసింది మీకు షేర్ చేస్తూ. నాకు అది కూడా హ్యాపీగా ఉంది. ఏదైనా ఒక విషయం తెలియదు అనుకోండి, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటప్పుడు అంటే మనకి ఇంట్లో వాళ్ళు చెప్తారు కానీ ప్రతిసారి అందుబాటులో ఉండరు కదా, ఎవరి వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు నేను వీడియోలో ఇది తెలియట్లేదు ఎలా చేయాలి అని అడిగితే నాకు టక్కున ఆన్సర్ వచ్చేస్తుంది కామెంట్స్ రూపంలో. దానికి మీ అందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలియని విషయాన్ని ఇలా చెప్తున్నందుకు, నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ అయితే థ్యాంక్స్ చెప్పాల్సిందే. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా మీరు కామెంట్స్లో చెప్పండి నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది మీకు, ఇంకా అంటే వేరే ఏమైనా చేంజ్ చేసుకోవాలా లేదంటే ఇదే కంటెంట్ నేను కంటిన్యూ చేయనా అనేది కామెంట్లో చెప్పండి. నేను ఒకవేళ మీరు చెప్పిన వీడియోస్ నేను చేయగలిగితే డెఫినెట్గా అదే కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి కాఫీ కానీ టీ కానీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది కదా. నాకైతే లక్కీగా అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదబ్బా, నాకు అసలు అలవాట్లేదు. నేను ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒక్కసారి ఇలా కాఫీ పెట్టుకొని తాగుతూ ఉంటాను. టీ అయితే చాలామంది ఈవినింగ్ 4కి తాగుతారు, మార్నింగ్ లేవడంతోనే టీ తాగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నాకు లక్కీగా అలాంటి అలవాట్లు అయితే ఏమీ లేవండి. అలాంటి టీ తాగడం తప్పని నేను అన్ను, ఎవరు అలవాటు వాళ్ళది, బట్ నాకు అలవాటు లేదు అంతే. కొన్ని విన్న తర్వాత కొన్ని అలవాట్లు లేకపోవడమే మంచిది అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చాలామందికి తాగలేదు అని అంటే తలనొప్పి వచ్చేస్తుంది అంటారు, నాలుగు పీకేస్తుంది అని అంటారు, టేస్ట్ ఏమీ తెలియట్లేదు అంటారు. అంటే అవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. లక్కీగా మనకు అలాంటి అలవాట్లు అయితే ఏం లేవు కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి నాకు కాఫీ టేస్ట్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుందండి. అంటే తాగాలనిపించి తాగడం కాదు, టేస్ట్ కోసం తాగుతూ ఉంటాను. మామూలుగా అయితే కాఫీ మా ఆయనతో షేర్ చేసుకోవడం అంటే ఇష్టం. ఆయన అయితే నేను బయటకు రాను, లోపలే కూర్చొని తాగుతా అన్నారు. సరే నీ ఇష్టం, కూర్చో, బయట చల్లగా ఉంది, నేను ఇక్కడే కూర్చొని తాగుతాను అని చెప్పేసి వచ్చానమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.